జై తెలంగాణ. ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు పైన ఫోక్సో కేసు నమోదైందో దానికి ఏదైతే ఆ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అని అంటే ఈరోజు కేంద్ర క్యాబినెట్ నుండి బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితక్క గారు మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. దాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలంటే, ఒక ఆడబిడ్డ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే తప్పకుండా ఏదైతే కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నారో బండి సంజయ్ గారిని ఈ విచారణ పూర్తి అయ్యేంత వరకు ఆయనను తొలగించాలి అని చెప్పేసి మేము ఈరోజు నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేదోడికైనా ఒకటే న్యాయం, ఉన్నోడికైనా ఒకటే న్యాయం, పేదోడికైనా ఒకటే న్యాయం అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి కేసు విషయంలో ఆ రోజు ఆయన విషయంలో ఎవరైనా మాకు ఒకటే, చట్టంకి ఎవరు చుట్టం కాదు, చట్టం ఎవరికి ఒకరికి ఒకలాగా రాసి పెట్టలేదు అని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే అదే కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన దుండగులని ఎవరినైతే పట్టుకున్న ఈ పోలీస్ వ్యవస్థ, హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ భార్యను ఎవరైతే చంపినరో ఆ హంతకులను పట్టుకున్న ఈ పోలీస్ వ్యవస్థ బండి సంజయ్ గారి కుమారుణ్ణి మాత్రం ఫోక్సో కేసు నమోదయ్యి ఇప్పటికి 9 రోజులు గడిచినా కూడా ఇంకా అరెస్ట్ చేయకపోవడము ఇక్కడే తెలిసిపోతుంది. నా ప్రియ మిత్రుడు అని చెప్పేసి ఒక వేదిక మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో ఈరోజు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆ ప్రియ మిత్రుడిని కాపాడుకునే విధంగా వీళ్ళ అడుగులు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలం ఆవేదన చెందుతున్నాం. కాబట్టి మేము ఈరోజు నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము, అలాగే డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ఆడబిడ్డలను తక్షణమే కేంద్ర క్యాబినెట్ నుండి బండి సంజయ్ గారిని తొలగించాలి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. ఒక ఆడబిడ్డ పక్షాన మేమందరం కూడా ఆడబిడ్డలందరం నిల్చొని ఉంటున్నాము. ఆ ఆడబిడ్డకి న్యాయం జరగాలి అని చెప్పేసి కవితక్క గారు డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్.